ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటికాద్వయం అధమే స్యాద అహోరాత్రం పాపిష్టే మరణాంతకం. ఉత్తమే క్షణకోపస్య, ఉత్తమంలో క్షణం అట్లా వస్తుంది, అట్లిపోతుంది. మధ్యమే ఘటికాద్వయం, మధ్యంలో 2 గంటలు ఉంటుంది. అధములో ఒక రాత్రి ఒక పగలు, 24 hours ఒక దినంలో పోతుంది. వాడు అధముడో వాటికి ఇంకా పరమ అధమాధముడున్నాడు. పాపిస్తే మరణాంతకం, సచ్చేవరకు అందులో కోపమంటుంది. కొంతమందికి లోపల మనసు బాగుంటుంది, పైన బుస కొడుతుంటారు అంతే. లోపలేం బాగా ఉంటుంది, వాళ్ళ డిపార్ట్మెంట్లు వాళ్ళ కర్తవ్యాలు ఉంటారు. ఆ డైలాగ్స్ ఆ మాటలు లేకుంటే నచ్చలేదు వాడు. ఆ దర్పం చూపల్ల హృదయంలో ఉండదు. పాప హృదయంలో ప్రేమ ప్రీతి అంతా ఉంటుంది. వాళ్ళు అతిగా ప్రేమగా మాట్లాడితే చాలా డేంజర్. కొన్ని సందర్భాల్లో వచ్చి తల మీద కూర్చొని నాట్యం చేస్తారు. అందువల్ల అప్పుడప్పుడు బుస కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు, తప్పని కాదు. మహాత్ముల్లో క్షణకోపం. ఈ క్షణకోపం కూడా చాలా డేంజర్ అని అంటారు. అది ఏం చేస్తుందో, మహాత్ముల కోపం వస్తే ఉంటుందా? మా స్వాములు అనేవాళ్ళు, ఉసురు లేని తెక్తి ఇసుమంత ఊదిన ఇనుములోహమెల్ల భస్మమవును, పెద్దలుసుమన్న పెనుమెంటలిడేవా అంటుంటారు. చాలాసార్లు చెప్తుండదు. పనికిరానటువంటి ఆ తిత్తిని గాలి కొడితే ఇనుము లోహము అంతా భస్మం చేస్తున్నది. పెద్దవానికి కొంచెం మహాత్ముని కోపం వస్తే పెనుమెంటలిగాయవ. గురువు కోపం వస్తే రక్షించేవాడు ప్రపంచంలోకి లేదు, ముల్లోకాల్లో కూడా లేదు. నరమునిదరే నృపకాయవను, నృపమునిదరే హరకాయవను, హరమునిదరే గురువు కాయవను, గురుమునిదరే కాయవరి ఆరు ఇల్ల. నరమునిదరే నృపకాయవను, ఆ రాజుకు కోపం వస్తే దేవుడు క్షమించగలడు. హరమునిదరే గురువు కాయవను, ఆ దేవునికి కోపం వస్తే గురువు రక్షిస్తాడు. గురువు మునిదరే కాయవారు యారు ఇల్ల. వానికి ఏమైనా కోపించేదంటే దేవుడు లేదు, ఎవడు లేదు, ఎవడు రక్షణ చేసేవాడు సాధ్యమే లేదు. సుప్రీంకోర్టు అది అయిపోయాడు. చిన్న కోర్టులో ఏమైనా, చిన్న తాలూకు కోర్టులో ఏమైనా జరిగితే అక్కడ సాధ్యం కాలేదంటే ఇంకో కోర్టుకి వేస్తాడు. మెజిస్ట్రేట్ కోర్టు నుంచి ఇంకో కోర్టుకు పోతుంది, డిస్ట్రిక్ట్ కోర్టుకు పోవచ్చు. అక్కడ కాలేదంటే హైకోర్టుకు పోవచ్చు. హైకోర్టులో కాలేదు అంటే సుప్రీంకోర్టు పోవచ్చు. అది లాస్ట్. ఇంకా యా కోర్టు లేదు. ఇక్కడ సుప్రీంకోర్టు ఏమంటే గురువే, ఇంకా దేవుడు కూడా కాదు, సుప్రీంకోర్టు గురువే. వారికి రేగిందంటే క్లియర్.